ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విజయవంతంగా ఎన్టీఆర్ జిల్లాలో సక్రమంగా విజయవంతంగా కూడా యోగా జరుగుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఉన్నారు. ఎట్లా జరుగుతుంది యోగా కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరు చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పటికీ అనునిత్యం ప్రతిరోజు యోగా చేస్తూ ప్రతి ఒక్కరిని మమేకం చేస్తూ వాళ్ళందరికీ యోగా కామన్ యోగా ప్రోటోకాల్ గురించి నేర్పించే కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మీడియా మిత్రులు ముఖ్యంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ సోషల్ మీడియా రిప్రజెంటేటివ్స్ని పిలిచినాము. వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసాము. అందరూ చాలా చక్కగా ప్రాక్టీస్ చేశారు. కామన్ యోగా ప్రోటోకాల్ చాలా సింపుల్ యోగాసనాలు, అందరూ ప్రాక్టీస్ చేయవచ్చు. ఏ వయస్కులైనా చేయొచ్చు, ఏ సమయంలో చేసుకోవచ్చు. ఇది చేయడం వల్ల మినిమం ఏదైతే ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ అలాగే కామన్ ఈ ఫ్లెక్సిబిలిటీ ప్రాబ్లము, ఈ స్టిఫ్నెస్ ప్రాబ్లం ఉంటుందో దీనికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్కరు మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం హెల్త్ బెనిఫిట్ వచ్చేది ఈ కామన్ యోగా ప్రోటోకాల్. అంటే ప్రధానంగా సార్ ఇప్పుడు యోగా యొక్క ప్రాధాన్యతని మీరు క్లియర్గా చెప్తున్నారు. మీరే స్వయంగా పార్టిసిపేట్ చేసి యోగా యొక్క అవసరాన్ని మీరు ఎట్లా గుర్తించారు సార్? నాకైతే పర్సనల్గా నేను కూడా యోగా ఎంతూజియాస్ట్నే. ప్రాక్టీస్ యోగా, ఐ లవ్ యోగా. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ వచ్చాక నాకు ఒక 45 మినిట్స్ అంటే జనరల్లీ మనందరం చేసుకోవచ్చు, కొన్ని చేసుకుంటాము, సూర్య నమస్కారం, కొన్ని ఫ్లెక్సిబుల్ చేసుకుంటాము. కానీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే ఇంత సింపుల్గా ఉన్నాయి కానీ అన్ని ఆర్గాన్స్ టచ్ చేస్తుంది, ఓవరాల్ బాడీ ఎక్సర్సైజ్ అయిపోతుంది. సో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ రోజు ప్రాక్టీస్ చేసుకుంటే వేరే ఎక్సర్సైజ్ కూడా అవసరం ఉండదు. బాడీ ఫ్లెక్సిబిలిటీ అయితేనేంటి, కామ్నెస్ అయితేనేంటి, ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, అలాగే స్ట్రెస్ రిడక్షన్, ఇవన్నీ కూడా దీంట్లో మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి నేను కూడా రోజు పార్టిసిపేట్ చేసేస్తాను. ఓకే సార్, ఇప్పుడు విద్యార్థులకి ఏం చెప్తారు సార్? అంటే తాత్కాలికమైనటువంటి స్ట్రెస్కి గురవుతున్నారు, లేకపోతే ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే కొట్లాటలు కావచ్చు, లేకపోతే ఇతర దుర్వ్యసనాలు కావచ్చు, వీటన్నిటికి వెళ్తున్న సందర్భంలో విద్యార్థులకి ఏం చెప్తలుచుకున్నారు? ముఖ్యంగా స్కూల్ కాలేజ్ పిల్లలకి నా అడ్వైజ్ ఒకటే, కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రాక్టీస్ చేస్తే మీకు తెలియకుండానే చాలా మార్పులు వస్తాయి. ఒకటి మానసికంగా ఫిట్నెస్ కావచ్చు, లేదా స్ట్రెస్, లేదా అన్నెసెసరీ గూగుల్ అవన్నీ ఉంటాయి కదా, కన్ఫ్యూజన్స్, అవన్నీ తొలగిపోతాయి. మీరు కామ్గా ఉంటారు. కామ్గా ఉండాలంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మెమరీ పెరుగుతుంది, మీ చదువులో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు కరెక్ట్గా 1 year మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చే రిజల్ట్స్లో మీకు తెలిసిపోతుంది. మీరు ఇప్పటివరకు ఎలా ఉన్నారో ఏం చేస్తారో తెలియదు. ఈ 1 year మీరు కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తే నెక్స్ట్ ఇయర్ రిజల్ట్లో మీకు ఎంత మంచి ఫలితం వస్తాయో చూడండి. నేను చెప్తున్నాను. 21న ఏం చేయబోతున్నారు సార్? నేను జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా మన జిల్లాలో జరుగుతూ ఉంది. విఎంసీ స్టేడియము, అలాగే అంబేద్కర్ కళావేదిక దగ్గర గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు, అలాగే బాబా రామ్దేవ్ గారు అందరూ వచ్చేసి ప్రతి ఒక్కరికి కామన్ యోగా ప్రోటోకాల్ గురించి చైతన్యం నింపబోతున్నారు. కాబట్టి మన జిల్లా నుంచి అన్ని యోగా ఎంతూసియాస్ట్స్, ఆల్ ది ఇన్స్టిట్యూషన్స్, అలాగే ఎన్జిఓస్, యోగా అసోసియేషన్స్, ప్రజలు, మీడియా మిత్రులు అందరినీ పిలిపించేసి అందరికీ కూడా ఒక మంచి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ని చేయబోతున్నాము. దీనికి ప్రతి ఒక్క అధికారులు ఇన్వాల్వ్ చేసి అన్ని వాక్స్ ఆఫ్ పీపుల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ ఎర్లీ మార్నింగ్ 6కే ఉంటుంది. 6 నుంచి 7:30 క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ప్రతి ఒక్కరు తరలి రావాలి. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాని ప్రతి ఒక్కరికి తెలియజేసే కార్యక్రమం చేయాలని ఇప్పుడు విజయవాడ ప్రజల్ని ఆరోగ్యవంతంగా ఉంచడానికి యోగాంధ్ర కార్యక్రమాన్ని మీరే ముందుండి నడిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కలెక్టర్గా మీరు ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాని అభివృద్ధి చేయడానికి ఏ విధమైన ప్రణాళికలు చేశారు గతం నుంచి? సో ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే మనకు ఆల్రెడీ విజన్ కరెక్ట్గా ఉంది. మన సీఎం గారు ఒకటి చెప్పారు. ఒకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరగాలి, గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎలా ఉండాలి, అలాగే సెక్టర్ వైజ్ గ్రోత్ ఎలా ఉండాలి. మన జిల్లా చూసుకుంటే సర్వీస్ సెక్టర్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ 67%, ఫాలోడ్ బై ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్. కానీ డిపెండెన్సీ చూసుకుంటే 67% పీపుల్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో అంటే కాంట్రిబ్యూషన్ తక్కువ, డిపెండెన్సీ ఎక్కువ. సో ఈ అనామలీని బ్యాలెన్స్ చేయాలంటే కంపల్సరీగా అగ్రికల్చర్ మీద ఫోకస్ పెట్టాలి. అట్ ది సేమ్ టైం సర్వీస్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టాలి. టూరిజంకి చాలా మంచి బూస్ట్ ఉంది మన జిల్లాలో. ఇప్పుడు చూసుకుంటే పున్నమి ఘాట్ కావచ్చు, అలాగే కనకదుర్గమ్మ కావచ్చు, అక్కడ కొండపల్లి కిల్లా కావచ్చు, అలాగే ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఇవన్నీ టూరిస్ట్ స్పాట్స్. ఈ యోగాంధ్రలో భాగంగా కూడా ఈ టూరిస్ట్ స్పాట్ని పెంపొందించే కార్యక్రమం చేస్తున్నాం మనం పాపులర్ చేసి. ఎందుకంటే ఇబ్రాహీంపట్నం ఫెరీఘాట్లో కూడా యోగా చేయడం జరిగింది. ఇప్పుడు బరంపార్క్లో చేస్తున్నాము. ఇలాగా ఒకటి టూరిజం ప్లేస్ని పాపులర్ చేయడం, అట్ ది సేమ్ టైం ఆరోగ్యవంతమైన ప్రాక్టీస్ని కూడా ప్రజల్లో తీసుకురావడం. సో ఇట్లాగా ఉన్న పొటెన్షియల్స్ని ప్రాపర్గా పబ్లిక్ తెలియజేస్తూ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడం, ఉన్న వనరులని పెంపొందించడము, రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ వచ్చేలాగా పంట మార్పిడి చేయడం, ఇవి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రతిదానికి కూడా డిజిటల్, అలాగే ఆన్లైన్ మానిటరింగ్, రియల్ టైం గవర్నెన్స్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి వారు సీఎంఓ నుంచి కూడా ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు వస్తుంటాయి. హౌ టు ప్లాన్, హౌ టు ఎగ్జిక్యూట్ అని. ఇప్పటికే చూసుకుంటే పర్ క్యాపిటల్ ఇన్కంలో ఎన్టీఆర్ జిల్లా 3వ స్థానంలో ఉంది రాష్ట్రంలో. అలాగే గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 2వ స్థానంలో ఉంది. అండ్ నా తప్పనము మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఎఫర్ట్ ఏంటంటే నెంబర్ 1కి వెళ్ళడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. ప్రాపర్టీ ట్యాక్స్లో కూడా ముందున్నారన్నారు.
వసూళ్ళు. అది కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు రూరల్ ఏరియాలో ఫర్ ద ఫస్ట్ టైం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే కమిషనర్ పంచాయతీరాజ్ వారి చొరవలతో ఆన్లైన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ మోడల్ తీసుకొస్తే 46 crores ఫర్ ద ఫస్ట్ టైం రూరల్ ఏరియా నుంచి గ్రామ పంచాయతీ నుంచి కలెక్ట్ అయింది. అంటే ప్రజలు కూడా అది చూస్తే పేమెంట్ ప్యాటర్న్ చూస్తే ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్ ఎక్కువ జరిగాయి క్యాష్ కన్నా. అంటే దట్ షోస్ పీపుల్ ఆర్ రెడీ టు పే ప్రొవైడెడ్. మనం వాళ్ళకి ప్రాపర్గా సర్వీస్ ఇస్తే వాళ్ళకి టైమ్లీ ఇన్ఫర్మేషన్ అందజేస్తే ప్రాపర్గా కడతారు. అదే కాకుండా సిటీలో కూడా విఎంసీలో కూడా ట్యాక్స్ కలెక్షన్ అయితేనేంటి, అలాగే అభివృద్ధి పనులు అయితేనేంటి, ఇప్పుడు వర్షం వస్తే డ్రైనేజు, వర్షం ఆగిన వెంటనే డ్రైనేజ్ అంతా వాటర్ అంతా డ్రైనేజ్ వెళ్ళిపోయేలాగా ఇవన్నీ చాలా మంచి ప్రణాళికలు చేయడం జరిగింది. అదే ప్రకారంగా ఇంప్రూవ్మెంట్ కూడా వస్తూ ఉంది. ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఒక యాన్యువల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టుకుని ముందుకు తీసుకెళ్ళాలి. జనగణనకి సంబంధించి SIR కూడా ప్రక్రియ స్టార్ట్ అయిందన్న, దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు? నిన్న 15th జూన్కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ స్టార్ట్ అయింది. దీనికి ముందుగానే ఆల్రెడీ ఉన్న ఓటర్స్ అందరినీ మ్యాప్ చేస్తూ BLOs ద్వారా మ్యాపింగ్ చేసుకుని రెడీగా ఉన్నాము. సో నిన్న స్టార్ట్ అయింది. నెక్స్ట్ 15 days ఈ కార్యక్రమం హౌస్ ఎన్రోల్మెంట్ ఫామ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ప్రతి ఒక్కరికి ఇచ్చి ప్రతి ఒక్క ఓటర్ని మ్యాప్ చేస్తూ ఎవరికైనా ఎక్కడైనా ఈ వేరియేషన్ డెమోగ్రఫిక్ వేరియేషన్ లేదా ఈ లాజికల్ వేరియేషన్స్ వస్తే దానికి కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళందరికీ ఏదంటే పేరు కరెక్షన్, అడ్రస్ కరెక్షన్ లేదా డెత్, మైగ్రేటెడ్, షిఫ్టెడ్ ఉంటే దాన్ని కూడా ప్రాపర్గా కరెక్ట్ చేసుకుంటూ ప్యూర్ అండ్ క్లీన్ ఎలక్ట్రల్ రోల్ని ఇచ్చేయడానికి ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. విజయవాడకు సంబంధించి GVMC గ్రేటర్ విజయవాడగా మారుతుందంటూ కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అన్న జరుగుతుందా సార్? ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల వరకు వెయిట్ చేస్తుంది. అంటే ఏం చేయబోతున్నారు, ఏం చేయాలని నివేదిక ఇచ్చారు సార్? కొన్ని ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్న మండలాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ మండలాన్ని కలిపి ఈ ప్రజాప్రతినిధులు అలాగే పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని ఏవేవి ఇంక్లూడ్ చేస్తే బాగుంటుందని నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి గవర్నమెంట్ డిసిషన్ బట్టి ముందుకు వెళ్తాం.